ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా ఎస్పీ జాషువా గారు మరియు ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు గారు వారి ఆదేశాల మేరకు మా చిత్తూరు అర్బన్ ఎస్ఈబి పోలీసు వారు వారి సిబ్బంది విస్తృతమైన దాడులు చేస్తూ ఈ విధమైన ఎన్డీపీఎల్ అని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వాటిని తన సిబ్బందితో అతి చాకచక్యంగా భూమిలో నుంచి వెలికి తీసి పెనుమూరు అనే మండలంలోని ఉగ్రానంపల్లి విలేజ్ దగ్గర పారంబోక్ భూమిలో ఒక 7 సంచులు యూరియా సంచులతోటి ఈ మాదక ద్రవ్యాలను మత్తుమందు తయారు చేసే ప్యాకెట్లను వారి సిబ్బంది సహాయంతో స్వాధీనపరుచుకున్నారు. వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది సుమారు 80,000 సొత్తు, 80,000 రూపాయలు ఖరీదైన సొత్తుగా పరిగణించి దీని మీద దర్యాప్తు కొనసాగుతున్నది. ఇంకా ముద్దాయిని మేము అరెస్ట్ చేయవలసి ఉన్నది. ముద్దాయి తాలూకా వివరాలు గోప్యంగా ఉంచుతున్నాము. ముద్దాయి మాకు రికార్డులో ఉన్నారు. వారిని అతి త్వరలో పట్టుకొని కోర్టు వారి ముందు రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది వరకు సమాచారం ఉన్నంత వరకు ఈ చక్కని ప్రదర్శన చేసిన మా సిఏ గారు అలాగే ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందికి అభినందనలు తెలియపరుస్తూ భవిష్యత్తులో మరిన్ని సమాచారాలు సెక్యూర్ చేసి వారిని ఇటువంటి అక్రమ మద్యము రవాణా చేసే వారిని పట్టుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు ఊరిని పట్టుకున్న దాఖలా లేవే టౌన్లో కూడా అసలుగా ఎక్కడ చూసినా ఖాళీ ప్యాకెట్ పడినాయి చెట్టు కింద పుట్ట కింద రోడ్లలో. తప్పనిసరిగా మీ యొక్క సమాచారాన్ని మేము దాన్ని డెవలప్ చేసుకొని ముందు ఇటువంటి దాడులు విస్తృతం చేస్తామండి. మాకు ఇదివరకు ఉండే సిబ్బంది కానీ ఇదివరకు ఉండే ఇన్ఫార్మర్స్ కానీ వాళ్ళ యొక్క సమాచారాన్ని మరొకసారి కనుక్కుంటామండి. ఎందుకంటే మేము గతంలో పనిచేసిన ఆఫీసర్స్ నుంచి కొన్ని సమాచారం తీసుకోవాలి. వారి యొక్క ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో మాకు కొత్తగా వచ్చిన సమాచారం మేము తీసుకున్నాము. ఇంకా పాత సమాచారాలు ఏమైనా ఉంటే అది రికార్డు మీద కూడా తీసుకున్నాము. ఆ రికార్డు మీద తీసుకున్నది కొంతమందితో మాట్లాడి మీరు చెప్పినట్టుగా తప్పనిసరిగా రైట్ చేస్తాం. నేను అనలేమండి, ఎందుకంటే మాకు కోడ్ ఇంకా రాలేదు. బట్ కోడ్ రాకముందే చాలా పార్టీలు కానీ మనుషులు కానీ వారు జాగ్రత్తగా ఉండి వారికి స్టోరేజ్ పాయింట్ కోసం ఎదుగుతారు. ఆ స్టోరేజ్ పాయింట్లో ఇటువంటివి పెట్టుకుంటారు. అందువల్ల మేము వాటిని కూడా మామూలు సమాచారంతో తీసుకుంటున్నామండి. మేము ఎస్ఎస్ఎఫ్ బృందాలు అలాగే ఎస్ఎఫ్టీ బృందాలు వాటిని నియమించడం జరుగుతుంది. వాటిలో పోలీసు, రెవెన్యూ, పంచాయత్ సెక్రటరీ మొదలగు 5-6 డిపార్ట్మెంట్లు ఉంటారు. వారందరూ కూడా వారికి వచ్చిన సమాచారం మేరకు చెక్ పోస్టులు అలాగే స్టాటిక్ టీంలు వారి సమాచారంతో వాటిని స్వాధీనపరుచుకొని మద్యాన్ని కానీ అక్రమ డబ్బుని కానీ అలాగే విలువైన పరికరాలు కానీ వస్తువులు కానీ స్వాధీనపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాము. వాటిని మేము ప్రయత్నం చేసిన వెంటనే వాటిని ఇదివరకు సమాచారము ఎలా అయితే మాన్యువల్గా ఇచ్చేవారో ఇప్పుడు మాన్యువల్గా ఇవ్వడం కాకుండా వాటిని డిజిటల్ రూపంలో ఇస్తాము. ఎలక్షన్ కమిషన్కి డిజిటల్ రూపంలో ఇచ్చేటప్పుడు ఏ పరిస్థితిలో కూడా మా మీద ఎటువంటి ఒత్తిడులు రావడానికి అవకాశం ఉండదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.